హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన భామా కలాపం 2 మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఒకవేళ మీలో ఇంకా ఎవరైనా భామా కలాపం 1 మూవీ చూడకపోతే ఎలాంటి సమస్య లేదు, ఎందుకంటే దానికి దీనికి ఎలాంటి లింక్ లేదు కాబట్టి. మీకు పార్ట్ 1 మూవీ కూడా చూడాలని ఉంటే ఆ మూవీకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన ప్రియమణియాస్ అనుపమాని చూపిస్తారు. అయితే అనుపమ తలకి ఒంటి నిండా గాయాలతో ఒక వ్యక్తి ముందు మోకాల మీద కూర్చొని ఉండగా ఆ వ్యక్తి అనుపమ తలకి గన్ గురిపెట్టి 70mm మహాభారతం చూపించావు కదే, అసలు ఎవరు నువ్వు అని అడగ్గా దానికి అనుపమ ఫుల్గా భయపడిపోతూ నేను ఒక మామూలు హౌస్ వైఫ్ని సార్ అంటుంది. అది విన్న ఆ వ్యక్తి నవ్వగా అనుపమ జరిగింది గుర్తు చేసుకుంటుంది. ఇక్కడే మూవీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే భామా కలాపం ఫస్ట్ పార్ట్లో జరిగిన ఇన్సిడెంట్ల వల్ల అనుపమ అండ్ తన భర్త ఆ అపార్ట్మెంట్ ఖాళీ చేసి అక్కడి నుంచి మరొక అపార్ట్మెంట్కి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే మోహన్ అనుపమతో మనం వదిలి వెళ్తుంది మన పాత ఇంటినే కాదు, నువ్వు చేసిన తప్పుల్ని కూడా, నీ వల్ల ఇక్కడ జరిగిన మర్చిపోలేని గాయాన్ని, అందుకే ఇవేవి మళ్ళీ మన జీవితంలోకి తీసుకురాను అని నాకు మాట ఇవ్వు అని అనుపమతో ఒట్టు వేయించుకోగా అనుపమ నా వల్ల ఇంకా ఏ తప్పు జరగనివ్వను అని మాట ఇవ్వడంతో అనుపమ ఫ్యామిలీ హ్యాపీగా మరొక అపార్ట్మెంట్కి షిఫ్ట్ అవుతారు. నెక్స్ట్ సీన్లో అలా కొత్త అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యాక అనుపమ అక్కడి పక్క ఫ్లాట్స్ వారి విషయాలు పట్టించుకోవడం మానేసి తనకి ఎంతో ఇష్టమైన వంటల రెసిపీస్ చేస్తూ తన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ అలా యూట్యూబ్ ఛానల్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ సంపాదించడంతో గోల్డెన్ ప్లే బటన్ కూడా వస్తుంది. అది చూసి అనుపమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. బాగా ఆలోచించిన అనుపమ ఒకరోజు తన భర్త మోహన్తో ఇంట్లో ఉండి నాకు బోర్ కొడుతుంది, అందుకే నాకు యూట్యూబ్ నుండి వచ్చే డబ్బుతో ఒక హోటల్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నా, నాకు ఉన్న 1 మిలియన్ సబ్స్క్రైబర్స్లో కొంతమందైనా నా హోటల్కి వచ్చిన హోటల్ బాగా నడుస్తుంది అని చెప్పగా దానికి మోహన్ హోటల్ని ఒకదానివే ఎలా మేనేజ్ చేసుకోగలవు అంటాడు. దానికి అనుపమ మన పాత ఇంట్లో పని మనిషిగా ఉండేదిగా శిల్ప, తనని జాయిన్ చేసుకుంటా అని చెప్పడంతో మోహన్ కూడా ఓకే అని చెప్తాడు. తర్వాత అనుపమ శిల్పాని కలిసి అదే విషయం చెప్పగా దానికి శిల్ప నన్ను పని మనిషి నుండి నీ హోటల్లో పార్ట్నర్ని చేసుకుంటా అంటున్నారా, ఓకే నేను పార్ట్నర్ని అవుతా, కానీ నాకు ఒక మాట ఇవ్వండి, అదేంటంటే ఇకపై పక్కని వాళ్ళ విషయాల్లో అస్సలు పట్టించుకోకూడదు, మన పని మనం మాత్రమే చేసుకోవాలి, ఏ ప్రాబ్లమ్స్లో ఇరుక్కోకూడదు అనగా అదంతా విన్న అనుపమ ఓకే అని మాట ఇస్తుంది. అలా అనుపమ అండ్ శిల్ప అనుపమ గుమగుమ అనే పేరుతో హోటల్ ఓపెన్ చేస్తారు. అంతేకాక అనుపమ తన హోటల్ తరపున ఫుడ్ కాంపిటీషన్స్లో కూడా పాల్గొంటూ ఉంటుంది. ఆ రోజు నుండి అనుపమ అండ్ శిల్ప హోటల్ బిజినెస్లో బిజీ అయిపోతారు. సీన్ కట్ చేస్తే నేషనల్ లెవెల్స్లో కుకింగ్ ఐడల్ 2023 కాంపిటీషన్స్ గురించి చూసిన అనుపమ ఈ కాంపిటీషన్స్లో పాల్గొనాలి అని ఫిక్స్ అయ్యి, అయితే టీంకి 2 ఉండాలి అనే అనుపమ తను అండ్ శిల్ప పేర్లు ఇస్తుంది. అదే విషయం మోహన్కి కూడా చెప్తుంది. ఇదిలా ఉంటే ఇక్కడే మనకి ఇటలీలో ఉండే యాంటోనీ లోబో అనే వ్యక్తిని చూపిస్తారు. అయితే నిజానికి యాంటోనీ లోబో హోటల్స్కి CEO. ఒకరోజు యాంటోనీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అక్కడి వారితో లోబో హోటల్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కుకింగ్ ఐడల్ కాంపిటీషన్స్ ఈ సంవత్సరం కూడా కుకింగ్ ఐడల్ 2023 పేరుతో నిర్వహించబోతున్నామని మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం ఈ కాంపిటీషన్స్లో గెలిచే విన్నర్కి ఇచ్చే ట్రోఫీ ఇటలీలో తయారు చేస్తామని, ఇంకా ఈసారి ఈ కాంపిటీషన్స్కి జడ్జిగా వరల్డ్ రెనోవర్డ్ చెఫ్ అయిన విక్రమ్ శెట్టి అని, అయితే ఈ సంవత్సరం ఈ కాంపిటీషన్స్ హైదరాబాద్లో నిర్వహించబోతున్నామని, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ కాంపిటీషన్స్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి అప్లికేషన్స్ పంపించారు, త్వరలోనే అందులో నుండి షార్ట్ లిస్ట్ తీసి వారి పేర్లు ప్రకటిస్తామని తన పార్ట్నర్ అయిన జుబేదాతో కుకింగ్ ఐడల్ 2023 ట్రోఫీ నమూనాని ఓపెన్ చేయిస్తాడు. నెక్స్ట్ సీన్లో అనుపమకి డ్రైవింగ్ రాదు, అందుకే ఎలాగైనా డ్రైవింగ్ నేర్చుకోవాలని ప్రతిరోజు డ్రైవింగ్ స్కూల్కి వెళ్తూ ఉంటుంది. రాజు అనే వ్యక్తి అనుపమకి డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటాడు. అలా ఒకరోజు అనుపమ రాజుని కలిసి డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంటుంది. అప్పుడే మరో పక్క శిల్ప హోటల్లో ఉండగా అప్పుడే అక్కడికి 2 పోలీసులు వచ్చి అదే హోటల్కి క్రిమినల్ అయిన గంజాయి మల్లేష్ వస్తాడు అని వెయిట్ చేస్తూ మల్లేష్ రాగానే తనని పట్టుకోవాలని చూడగా పోలీసుల్ని గమనించిన మల్లేష్ వారిని తోసేసి అక్కడి నుంచి పారిపోతాడు. అదంతా చూసిన శిల్ప వెంటనే అనుపమకి ఫోన్ చేసి విషయం చెప్పగా అదంతా విన్న అనుపమ కొంచెం టెన్షన్ పడి కారుని వేగంగా హోటల్ వైపు నడుపుతూ వెళ్తుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే పారిపోయి వస్తున్న మల్లేష్ని అనుపమ చూసుకోకుండా కారుతో గుద్దేయడంతో అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి మల్లేష్ని పట్టుకుని అరెస్ట్ చేసి వీడిని పట్టుకోవడానికి చాలా రోజుల నుండి వెతుకుతున్నాం, ఈ రోజు నువ్వు కారుతో గుద్దేయడం వల్లే దొరికాడు అని అనుపమని పొగిడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదంతా చూస్తున్న అనుపమకి ఏమీ అర్థం కాక షాక్లో ఉండిపోతుంది. అయితే మల్లేష్ అనుపమని కోపంగా చూస్తూ వెళ్ళిపోతాడు. మరో పక్క జుబేదా యాంటోనీతో మొత్తానికి ఈ ట్రోఫీని కుకింగ్ ఐడల్ కాంపిటీషన్ పేరుతో ఇటలీ నుండి ఇండియాకి ఎవరికి
దీని మీద అనుమానం రాకుండా తెప్పించావు? అసలు నువ్వు దీని వెనకాల చేస్తున్నది ఏంటో తెలిస్తే అందరూ షాక్ అవుతారని నవ్వుతుంది. ఇక్కడే మనకు తెలిసే మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటంటే నిజానికి యాంటోనీ కుకింగ్ ఐడల్ కాంపిటీషన్ పేరుతో నిర్వహిస్తూ అందులో గెలిచిన వారి కోసం ఈ ట్రోఫీ ఇటలీలో ప్రత్యేకంగా తయారు చేస్తున్నా అని అందరికీ చెప్తూ ఉంటాడు. కానీ ఈ ట్రోఫీని హైదరాబాద్ కోటిలో తయారు చేయించి దాన్ని ఇటలీ తీసుకెళ్లి అందులో 12 కేజీల రా కొకైన్ని పెట్టి పబ్లిక్గా ఇటలీ నుండి ట్రోఫీ పేరుతో ఇండియాకి తీసుకొచ్చి దాన్ని కర్ణాటకలో ఉండే పెద్ద డ్రగ్ డీలర్ అయిన తాషి అనే వ్యక్తికి అధిక మొత్తంలో డబ్బుకి అమ్మేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అప్పుడే జుబేదా యాంటోనీతో ఈసారి తాషికి మాల్ రేట్ ఎంత చెప్పబోతున్నావని అడగ్గా దానికి యాంటోనీ 750 కోట్లు అంటాడు. అది విన్న జుబేదా 1000 కోట్లు చెప్పు, రేట్ నువ్వు ఫిక్స్ చేయాలి, వాడికి ఇష్టమైతే కొంటాడు లేకపోతే లేదు అనగా దానికి యాంటోనీ మనం డీల్ చేస్తుంది తాషితో, వాడు చాలా డేంజరస్ అంటాడు. దానికి జుబేదా నీకన్నా డేంజరస్ అయితే కాదుగా అని నవ్వుతుంది. ఇక్కడే మనకి కోల్కతాలో ఉండే అతిపెద్ద డ్రగ్ డీలర్ అయిన తాషిని చూపిస్తారు. తాషికి అబద్ధాలు చెప్పడమన్నా మోసాలు చేయడమన్నా సరే అస్సలు నచ్చదు. అలా చేస్తే వారిని చంపేస్తాడు. అలాగే తాషి జాతకాలు గ్రహాలు బాగా నమ్ముతాడు. ఇదిలా ఉంటే అనుపమ అనే మల్లేష్ అనే క్రిమినల్ని కారుతో గుద్ది చాలా చాకచక్యంగా పట్టించింది అని అన్ని టీవీ ఛానల్స్లో చూపిస్తూ ఉంటారు. అది చూసిన మోహన్ షాక్ అయ్యి వెంటనే అనుపమకి ఫోన్ చేసి నిన్ను ఏ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళకు అని చెప్పాగా, లాస్ట్ టైం మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలావా, నీకు ఎన్నిసార్లు చెప్పినా మారవా అని కోప్పడగా దానికి అనుపమ నేను అది కావాలని చేయలేదు, అక్కడ జరిగింది ఒకటి, ఈ టీవీ వాళ్ళు చూపిస్తుంది మరొకటి అని ఎంత చెప్పినా మోహన్ అనుపమ మాట వినడు. మరోపక్క యాంటోనీ తాషికి ఫోన్ చేసి ఈసారి పెద్ద బంగారు కోడి మాల్ 12 కేజీల రా కొకైన్ ఫిల్టర్ చేస్తే 1.2 టన్నులు అవుతుంది, అందుకే ఈసారి పాత రేటుకి ఇవ్వడం కుదరదు, 1000 కోట్లు అనగా దానికి తాషి అంత రేట్ చాలా కష్టం కానీ 700 కోట్లు లాక్ చేద్దాం డీల్ అంటాడు. దానికి యాంటోనీ ఒప్పుకోడు. ఆలోచించుకొని 1000 కోట్లు ఓకే అంటే కాల్ చేయమని ఫోన్ పెట్టేస్తాడు. దాంతో తాషికి చాలా కోపం వస్తుంది. అప్పుడే యాంటోనీ జుబేదాతో తాషితో డిమాండ్ చేసి తప్పు చేశామేమో, బెంగాల్లో వాడిని కొట్టేవాడు లేడు అనగా దానికి జుబేదా ఇండియాలో బెంగాల్ ఒక్కటే లేదుగా, చెన్నైలో నాకు తెలిసిన మాణిక్యం అనే డ్రగ్ డీలర్ ఉన్నాడు, తనకి ఫిలిం ఇండస్ట్రీలో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి, తనకి కాల్ చేసి విషయం చెప్పి అలా 1000 కోట్లకి డీల్ ఓకే అయ్యేలా చేయిస్తుంది. ఇదిలా ఉంటే కుకింగ్ ఐడల్ 2023 కాంపిటీషన్కి తీసిన షార్ట్ లిస్ట్లో అనుపమ అండ్ శిల్ప పేర్లు కూడా ఉండడంతో ఈ విషయం తెలిసిన అనుపమ శిల్పకి అదే విషయం చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోపక్క యాంటోనీ తనని కాదు అని మాణిక్యంతో డీల్ ఫిక్స్ చేసుకున్నాడు అని తెలిసిన కోపంతో తాషి తన మనుషులతో యాంటోనీకి చావు భయం చూపించడంతో ఫుల్గా భయపడిపోయిన యాంటోనీ తాషికి ఫోన్ చేసి నువ్వు చెప్పిన రేట్కే డీల్ ఓకే చేద్దాం అంటాడు. దానికి తాషి ఆ బంగారు కోడి కాంపిటీషన్ రోజు సాయంత్రం 6 గంటలకి నా చేతుల్లో ఉండాలి అని, నేనే హైదరాబాద్కి వచ్చేదాన్ని అక్కడే తీసుకుంటా అని చెప్తాడు. తర్వాత యాంటోనీ మాణిక్యంకి ఫోన్ చేసి ఆ కొకైన్ ఉన్న బంగారు కోడిని నీకు అమ్మలేను, డీల్ క్యాన్సిల్ అంటాడు. అది విన్న మాణిక్యం నువ్వు డీల్ ఓకే చేసావని పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి కేజీ చొప్పున ఇస్తా అని మాట ఇచ్చి డబ్బు కూడా తీసుకున్నాను, ఇప్పుడు మాల్ నాకు ఇవ్వను అంటే ఎలా, మాల్ నాకే కావాలి లేదంటే నిన్ను చంపి జుబేదాతో అయినా సరే మాల్ ఇప్పించుకుంటా అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు. దాంతో యాంటోనీకి ఏం చేయాలో అర్థం కాక జుబేదాకి అదే విషయం చెప్పి ఫుల్గా భయపడిపోగా జుబేదా యాంటోనీకి ధైర్యం చెప్పి మాణిక్యంతో నేను మాట్లాడి కాంప్రమైజ్ చేస్తా అంటుంది. సీన్ కట్ చేస్తే నార్కోటిక్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయిన చక్రవర్తికి సీక్రెట్ ఇన్ఫార్మర్ ద్వారా యాంటోనీ ఒక డ్రగ్ డీలర్ అని, కుకింగ్ ఐడల్ 2023 కాంపిటీషన్ రోజు తాషి డ్రగ్స్ తీసుకోవడానికి యాంటోనీకి చెందిన లోబో హోటల్స్కి వస్తున్నాడు అని తెలిసి చక్రవర్తి తన టీంతో చిన్న చేపకి ఎరవేస్తే పెద్ద చేప కూడా దొరకబోతుంది, 10 సంవత్సరాల నుండి తాషిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం, ఈసారి ఛాన్స్ మిస్ అవ్వకూడదు, రెడీ హ్యాండెడ్గా ఆ కాంపిటీషన్ రోజునే వారిని పట్టుకోవాలని చెప్తాడు. అదంతా అదే ఆఫీస్లో పనిచేసే సదానంద్ విని చక్రవర్తి దగ్గరికి వచ్చి నేను కూడా ఈ ఆపరేషన్లో పాల్గొనాలి అనుకుంటున్నా, క్రిమినల్స్ని పట్టుకోవడంలో వారిని ఎలా డీల్ చేయాలో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, అది నీకు కూడా తెలుసు అని రిక్వెస్ట్ చేయగా దానికి చక్రవర్తి మాత్రం ఇప్పుడు నేను నీ సీనియర్ ఆఫీసర్ని, నువ్వు ఈ పొజిషన్లో ఎలాంటి హెల్ప్ చేయలేవు మాకు, అందుకే నీకు ఇచ్చిన పని చేసుకో అంటాడు. దాంతో సదానంద్ చాలా ఫీల్ అవుతాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే సదానంద్కి ఒక చెయ్యి పని చేయదు అని. నెక్స్ట్ సీన్లో బెయిల్ మీద బయటకు వచ్చిన గంజాయి మల్లేష్ తనని పట్టుకొని జైలుకి పంపించింది అనుపమానే అనే కోపంతో అనుపమకి ఫోన్ చేసి నన్ను కారుతో గుద్ది పోలీసులకు పట్టించి జైలుకు పంపావు కదా, సమయం చూసుకొని నిన్ను నీ ఫ్యామిలీని చంపుతా అని పదే పదే కాల్స్ చేస్తూ వార్నింగ్ ఇస్తూ ఉండడంతో అనుపమ భయపడిపోయి అదే విషయం శిల్పాకి చెప్పి ఇప్పుడు ఈ విషయం నా భర్తకి తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని బాధపడగా అదంతా విన్న శిల్ప మా ఏరియాలో డ్రగ్స్ పోలీస్ ఆఫీసర్ సార్ ఒకరు ఉన్నాడు, తనతో మాట్లాడి ఇది కేసు లేకుండా క్లోజ్ అయ్యేలా చేద్దామని చెప్పి అలా ఇద్దరు వెళ్ళి ఆ డ్రగ్స్ పోలీస్ ఆఫీసర్ని కలుస్తారు. అయితే ఇక్కడే మనకు తెలిసి
తెలిసే విషయం ఏంటంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరో కాదు సదానందే అని. అనుపమ అండ్ శిల్ప అతన్ని కలిసి విషయమంతా చెప్పి ఈ విషయం నా భర్తకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. అంతేగాక నేను కుకింగ్ ఐడల్ 2023 కాంపిటీషన్‌కి కూడా సెలెక్ట్ అయ్యాను. ఇలాంటి సమయంలో ఇలా జరుగుతుంది. మీరే హెల్ప్ చేయాలని అడగ్గా అది విన్న సదానంద్ కుకింగ్ ఐడల్ అంటే యాంటోనీ లోబోస్ రెస్టారెంట్‌లో జరిగేదే కదా అని ఒక క్షణం ఆలోచించి మీరేం భయపడకండి. మీరు నా దగ్గరికి వచ్చి మంచి పని చేశారు. వాడిని నేను చూసుకుంటా. రేపటి నుండి వాడి నుండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి పంపుతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం అనుపమ అండ్ శిల్ప రెస్టారెంట్ ఓపెన్ చేసి మొత్తం క్లీన్ చేస్తూ అనుపమ అలా వెజిటేబుల్స్ ఉంచే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అందులో దృశ్యం చూసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతుంది. ఎందుకంటే అందులో మల్లేష్ డెడ్ బాడీ ఉంటుంది. అదే విషయం శిల్పాకి చెప్పగా ఇద్దరికి ఆ డెడ్ బాడీ అక్కడికి ఎలా వచ్చిందో కూడా అర్థం కాదు. అదే టైంకి అక్కడికి సదానంద్ వచ్చి వారితో ఏంటి ఫ్రిడ్జ్లో డెడ్ బాడీ చూసి భయపడుతున్నారా అని అనుపమతో నీకోసమే వాడిని చంపేశా. వాడి ప్రాబ్లం నీకు లేకుండా చేశా. ఇప్పుడు నువ్వు నా కోసం ఒకటి చెయ్యాలి. అదేంటంటే నువ్వు ఒక దొంగతనం చెయ్యాలి. అలా కాదు అంటే ప్లాన్ ప్రకారం నీ ఫోన్ నుండే ఆ మల్లేష్ గాడికి నేను రాత్రి ఈ రెస్టారెంట్ దగ్గరికి రమ్మని చెప్పి వాడు రాగానే నేనే తనని చంపేశా. ఇప్పుడు ఈ సాక్ష్యం ఆధారంగా నువ్వు నేను డేంజర్లో ఉన్నట్టే. ఈ విషయం నీ భర్తకి తెలిస్తే ఏం జరుగుతుందో నేను చెప్పాల్సిన పని లేదు. అందుకే ఈ కేసు నుండి ఇద్దరం తప్పించుకోవాలి అంటే నేను చెప్పినట్టు కేవలం ఒక దొంగతనం చేయండి అంటాడు. అలాగే సదానంద్ ఈ దొంగతనానికి ఎలక్ట్రీషియన్ అయిన అక్రమ్ని అలాగే లాక్స్ ఓపెన్ చేయడంలో ఎక్స్పర్ట్ అయిన శుక్లాని కూడా సెలెక్ట్ చేసి వారితో కలిపి ఈ సంవత్సరం కుకింగ్ ఐడల్ 2023 లోబో 5 స్టార్ హోటల్లో జరగబోతుంది. గెలిచిన వారికి యాజ్ యూజువల్గా గోల్డెన్ బంగారు కోడి ట్రోఫీ ఇస్తారు. అలాగే ఈ హోటల్ పైన ఒక పెంట్ హౌస్లో ఒక వాల్ట్ కూడా ఉంది. అందులో సేమ్ ఇలాంటి బంగారు కోడి ట్రోఫీనే మరొకటి ఉంది. కానీ అది రా కొకైన్తో తయారు చేసినది. ఆ కొకైన్ కోడి ట్రోఫీనే మనం ప్లాన్ ప్రకారం దొంగలించాలి. కాంపిటీషన్ రోజు హోటల్కి కాంపిటీషన్లో పాల్గొనే వారికి మాత్రమే ఎంట్రీ ఉంది. అంటే అనుపమ అండ్ శిల్పాకి మాత్రమే. ఈ బిల్డింగ్లో ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అందుకే అంత సెక్యూరిటీ మధ్య నుండి కొకైన్ కోడి ట్రోఫీని ఎలా దొంగలించాలో ప్లాన్ నేను రెడీ చేస్తాను. ఆ ప్లాన్ ప్రకారం మీ నలుగురు దాన్ని దొంగలించి తీసుకురావాలి. పని పూర్తి కాగానే ఒక్కొక్కరికి 25 లక్షలు ఇస్తాను అంటాడు. అదంతా విన్న నలుగురికి మరో దారి లేక డీల్కి ఓకే చెప్పి అక్రమ్ అండ్ శుక్ల హోటల్ లోపలికి వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేయగా అనుపమ అండ్ శిల్ప మాత్రం హోటల్ చుట్టూ ఇన్ఫర్మేషన్ సేకరిస్తారు. నెక్స్ట్ సీన్లో అలా ప్లాన్లో భాగంగా అసలు పెంట్ హౌస్లో ఆ కొకైన్ కోడి ట్రోఫీ ఉన్న వాల్ట్ ఏ రూమ్లో ఉందో తెలుసుకోవడానికి ఒక మైక్రో కెమెరా సెట్ చేసిన డివైస్ని ఆ పెంట్ హౌస్ని క్లీన్ చేయడానికి వెళ్ళే పని మనిషి బండి ద్వారా లోపలికి పంపి ఆ వాల్ట్ ఉన్న రూమ్ కనిపెట్టి సేమ్ అలాంటి వాల్ట్ కొని దాన్ని ఓపెన్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత ఆ పెంట్ హౌస్ డోర్స్ ఓపెన్ అవ్వాలి అంటే దానికి ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది. అది కేవలం యాంటోనీ అండ్ జుబేదా ఫింగర్ ప్రింట్స్తో మాత్రమే యాక్సెస్ ఉంటుంది అని తెలియడంతో ఒకరోజు అనుపమ అండ్ శిల్ప జుబేదా క్లబ్లో డ్రింక్ చేస్తూ ఉండగా ప్లాన్ ప్రకారం జుబేదా ఫింగర్ ప్రింట్స్ సంపాదిస్తారు. ఇదిలా ఉంటే వాల్ట్ ఓపెన్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్న శుక్లా చేతి మీద పైనుంచి పెచ్చి ఊడిపడి గాయం అవడంతో ఇప్పుడు పెంట్ హౌస్లోని వాల్ట్ ఓపెన్ చేయడానికి ఎవరిని సెట్ చేయాలో సదానంద్కి అర్థం కాక టెన్షన్ పడుతూ ఉండగా అప్పుడే అనుపమకి తమ అపార్ట్మెంట్ సెక్యూరిటీ పార్కింగ్ ఏరియాలో ఆపిన కార్లలో ఏవైనా విలువైన వస్తువులు ఉంటే చాకచక్యంగా లాక్స్ లేకుండానే కార్ డోర్స్ ఓపెన్ చేయడం చూసిన విషయం గుర్తొచ్చి అదే విషయం సదానంద్కి చెప్పి అలా సెక్యూరిటీ ఆత్మారాంని తమ టీంలో జాయిన్ చేసుకుంటారు. నెక్స్ట్ సీన్లో సదానంద్ దీది అనే మహిళకి ఫోన్ చేయగా దీది తనతో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్కి ఈ దీదితో పని ఏంటి అంటుంది. దానికి సదానంద్ అదంతా గతం, ఈ డీల్ నా ఫ్యూచర్నే నిర్ణయిస్తుంది. 100 కోట్ల కొకేన్ ఆ మాల్ని తాషీ చీప్గా 700 కోట్లకే కొంటున్నాడు అనగా తాషీ పేరు వినగానే దీది కోపంతో రగిలిపోతుంది. నాకు ప్రొటెక్షన్ ఇచ్చి ఈ దేశాన్ని దాటించు, తర్వాత ఆ కొకేన్ని సగం ధరకే నీకు అమ్ముతా అనడంతో దీది ఆ డీల్కి ఓకే అని చెప్తుంది. తర్వాత అనుపమ అండ్ ఆత్మారాం చాలాసార్లు వాల్ట్ ఓపెన్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తూ చివరికి లాక్స్ లేకుండానే దాన్ని ఓపెన్ చేయడంలో సక్సెస్ అవుతారు. అదంతా చూసిన సదానంద్ హ్యాపీగా ఫీల్ అయ్యి అక్రమ్ని పక్కకి పిలిచి తనతో ఆ కొకైన్ కోడి ట్రోఫీ ఆ రోజు నీ చేతికి రాగానే ఆ ముగ్గురిని కూడా చంపే, అప్పుడు వారి డబ్బు కూడా నీకే వస్తుంది, మొత్తం కోటి నీదే అనడంతో అక్రమ్ కూడా ఆ డీల్కి ఓకే అని చెప్తాడు. మరోపక్క నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చక్రవర్తి తన టీంతో కుకింగ్ ఐడల్ 2023 కాంపిటీషన్ రోజు యాంటోనీ అండ్ తాషీని రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్తో సహా పట్టుకోవడానికి ప్లాన్ రెడీ చేసుకుంటూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే అలా కుకింగ్ ఐడల్ 2023 కాంపిటీషన్ రోజు సదానంద్, అనుపమ, శిల్పం, అక్రమ్ అండ్ ఆత్మారాంలకి ఆ కొకైన్ కోడి ట్రోఫీని ఎలా దొంగతనం చేయాలో తన ప్లాన్ గురించి క్లియర్గా చెప్పి అలాగే ఎవరెవరు ఏం చేయాలో చెప్పి పంపుతాడు. అయితే అనుపమ అక్కడి నుంచి వెళ్తూ సదానంద్కి ఒక కారు బొమ్మ ఇచ్చి నేను ఒకవేళ తిరిగి రాకపోతే ఇది నా కొడుక్కి ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోతుంది. అలా అనుపమ అండ్ శిల్ప కాంపిటీషన్ జరిగే లోబోస్ హోటల్కి చేరుకుంటారు. అలా కాంపిటీషన్ స్టార్ట్ అవ్వగానే జడ్జెస్గా యాంటోనీ, జుబేదా అండ్ విక్రమ్ శెట్టి ఉంటారు. ఇంకా
కాంపిటీషన్లో పాల్గొన్న టీమ్స్ అందరికీ కూడా తాము చేయాల్సిన చికెన్ ఐటెం పేరు చెప్పడంతో అందరూ తమ చికెన్ ఐటెం ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తారు. అనుపమ అండ్ శిల్పాకి చెట్టినాడ్ చికెన్ విత్ అవగాడో సాల్సా రావడంతో దాన్ని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా సదానంద్ అనుపమకి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ద్వారా ఏం చేయాలో చెప్తూ ఉంటాడు. దాంతో అనుపమ శిల్పాతో మనం ఈ కాంపిటీషన్లో ఎలాగైనా విన్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం సదానంద్ చెప్పింది కూడా చెయ్యాలి అని అందుకే శిల్పాకి ఒక బ్లూటూత్ ఇచ్చి నువ్వు ఇక్కడ నేను చెప్పినట్లు వంట చెయ్యి, నేను వెళ్ళి సదానంద్ చెప్పిన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తా అని కావాలని కత్తితో తన చేతికి గాయమయ్యేలా చేసుకుని ఫస్ట్ ఎయిడ్ రూమ్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాక డాక్టర్ తనతో కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళి కాంపిటీషన్లో పాల్గొనమని చెప్పి వెళ్ళిపోగా అనుపమ మాత్రం ప్లాన్ ప్రకారం హోటల్ రిసెప్షనిస్ట్ని డైవర్ట్ చేసి సదానంద్ చెప్పినట్టు ఫైర్ వాల్ స్టెప్స్ మార్గంలో సీసీటీవీ కెమెరాస్ ఉండవు అని అనుపమ ఆ స్టెప్స్ దారి గుండా 13th చివరి ఫ్లోర్ దాకా స్టెప్స్ ఎక్కుతూ వెళ్తుంది. మరోపక్క సదానంద్ హోటల్ బయట నుండి ఒక క్రేన్ సహాయంతో ఆత్మారాంని సీక్రెట్గా 13th ఫ్లోర్ బాల్కనీలో దిగేలా ఏర్పాటు చేస్తాడు. అలా అనుపమ అండ్ ఆత్మారాం ఇద్దరు 13th ఫ్లోర్కి చేరుకొని లిఫ్ట్ మార్గం ద్వారా పైన ఉన్న పెంట్ హౌస్కి చేరుకోవాలి అనుకుంటారు. అదే విషయం సదానంద్కి చెప్పగా సదానంద్ అప్పటికే అక్రమ్ని సీక్రెట్గా పవర్ రూమ్లోకి పంపి అనుపమ అండ్ ఆత్మారాంని ఎవ్వరూ చూడకుండా వాళ్ళు పవర్ ఆఫ్ చేయమని చెప్పినప్పుడు ఆఫ్ చేస్తూ అలా మొత్తానికి పక్కా ప్లాన్ ప్రకారం చాలా కష్టపడి చివరికి అనుపమ అండ్ ఆత్మారాం పెంట్ హౌస్ దగ్గరికి చేరుకుంటారు. ఇదే ప్రాసెస్లోనే అనుపమ శిల్పాకి చెట్టినాడు చికెన్ ఎలా చేయాలో చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అనుపమ అండ్ ఆత్మారాం పెంట్ హౌస్ దగ్గరికి చేరుకొని అనుపమ డోర్స్ ఓపెన్ అయ్యేందుకు అప్పటికే తీసుకున్న జుబేదా ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేసి లోపలికి వెళ్తారు. అయితే అక్కడ సీసీటీవీ కెమెరాస్ ఆన్లో ఉన్నాయేమో అని జామర్ ఆన్ చేస్తారు. అప్పుడే యాంటోనీకి పెంట్ హౌస్లో వైఫై ఆఫ్ అయినట్లు మెసేజ్ రావడంతో ఏం జరుగుతుందో అని కొంచెం టెన్షన్ పడతాడు. అనుపమ అక్కడ సీసీటీవీ కెమెరాస్ లేవు అని తెలిసి జామర్ ఆఫ్ చేయడంతో వైఫై ఆన్ అవ్వడంతో యాంటోనీ కూల్ అయ్యి తాషి ఎప్పుడు వచ్చి కొకైన్ కోడి ట్రోఫీ తీసుకెళ్తాడో అప్పటిదాకా టెన్షన్గానే ఉంటుంది అని జుబేదాతో చెప్తాడు. మరోపక్క అనుపమ అండ్ ఆత్మారాం చివరికి పెంట్ హౌస్లో ఆ కొకైన్ కోడి ట్రోఫీ ఉన్న వాల్ట్ దగ్గరికి చేరుకొని కాన్సన్ట్రేషన్తో దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా చాలాసేపటికి ఆ వాల్ట్ ఓపెన్ చేసి అందులో ఉన్న ట్రోఫీని తీసుకుని బయటికి వచ్చి దాన్ని సదానంద్ చెప్పినట్టు లాండ్రీ ద్వారం గుండా పడేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లాండ్రీ రూమ్కి చేరేలా చేస్తారు. అప్పుడే శిల్ప వంట చేయడం కంప్లీట్ అయిందని చెప్పడంతో తనని వెళ్ళి ఆ లాండ్రీ రూమ్లో ఆ ట్రోఫీని కలెక్ట్ చేసుకోమని నేను కూడా వెంటనే అక్కడికి వస్తాను అంటుంది. సీన్ కట్ చేస్తే అలా శిల్ప అండ్ అనుపమ లాండ్రీ రూమ్కి చేరుకుని ఆ ట్రోఫీని చూసి షాక్ అవుతారు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటి అంటే పైనుంచి పడేయడం వల్ల అది 2 ముక్కలై ఉంటుంది. దాంతో దాన్ని చెక్ చేయగా అది కొకైన్ ట్రోఫీ కాదు అని కాంపిటీషన్లో ఇవ్వడానికి కోటిలో కొన్న ట్రోఫీ అని అర్థమయ్యి అదే విషయం సదానంద్కి చెప్పగా అది విన్న సదానంద్ మైండ్ బ్లాక్ అయ్యి కొకైన్ ట్రోఫీ వాల్ట్లో లేదు అంటే కాంపిటీషన్లో ఉన్నదే కొకైన్ ట్రోఫీ అయి ఉంటుంది, అయితే ఆ రెండింటినీ ఎవరు మార్చిపెట్టి ఉంటారు అని అనుపమ అండ్ సదానంద్ ఆలోచనలో పడతారు. ఇక్కడే మనకి అసలు ఆ ట్రోఫీస్ని స్వాప్ చేసింది ఎవరో చూపిస్తారు. నిజానికి జుబేదాకి యాంటోనీ అంటే చాలా ఇష్టం. అలాగే సినిమాలో నటించి ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలి అనుకుంటూ ఉంటుంది. అదే తన గోల్ కూడా. అలా శరత్ అనే డైరెక్టర్ని కలిసి తన సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కోసం ఆడిషన్ ఇచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. అయితే యాంటోనీ కుకింగ్ ఐడల్ 2023 ప్రెస్ మీట్ రోజే జుబేదా శరత్ని కలిసి ఆడిషన్ ఇచ్చి చాలా రోజులైంది, ఎలాంటి సమాధానం లేదు అని అడగ్గా దానికి శరత్ అదేంటి మీరు సెలెక్ట్ అయ్యారు, అదే విషయం యాంటోనీ గారికి చెప్తే మీకు ఇంట్రెస్ట్ లేదు, యాక్ట్ చేయదు అని చెప్పారు కదా అనడంతో అది విన్న జుబేదాకి యాంటోనీకి తను హీరోయిన్ అవ్వడం ఇష్టం లేదు అని అందుకే ఇలా చేశారని కోపంతో రగిలిపోతుంది. తనని స్టార్ చేస్తా అని చెప్తూ మోసం చేస్తున్నాడు అని తనని యూజ్ చేసుకోవడానికే తనతో ఉంచుకున్నాడు అని అర్థమయ్యే ప్లాన్ ప్రకారం యాంటోనీకి గుణపాఠం నేర్పించాలి అని తనకి తెలిసిన ప్రొడ్యూసర్ మాణిక్యంకి ఫోన్ చేసి నా దగ్గర 1000 కోట్ల డీల్ ఒకటి ఉంది, నిన్ను ఒక పెద్ద డ్రగ్ డీలర్ అని యాంటోనీకి పరిచయం చేస్తా, అలా నువ్వు డీల్కి వచ్చినట్లు వచ్చి తెలివిగా ట్రోఫీని కొట్టేయాలి అని, అలా ట్రోఫీని చేతుల్లోకి వచ్చాక నన్ను హీరోయిన్గా పెట్టి సినిమా తీయాలని డీల్ సెట్ చేసుకుని ఉంటారు. అయితే తాషి తన మనుషులతో యాంటోనీని బెదిరించి తిరిగి కొకైన్ ట్రోఫీ తనకే అమ్మేలా చేసుకోవడంతో మాణిక్యం అదే విషయం జుబేదాకి చెప్తాడు. ఇప్పుడు ఏం చేద్దామని అడగ్గా దానికి జుబేదా అయితే యాంటోనీని చంపేద్దాం, నేను హీరోయిన్ అవ్వడానికి ఏం చేయడానికైనా సిద్ధం, అందుకే కాంపిటీషన్కి ఒక రోజు ముందు నేను ఆ 2 ట్రోఫీస్ని కూడా స్వాప్ చేస్తా, సో యాంటోనీ డూప్లికేట్ అనుకుని కాంపిటీషన్లో గెలిచిన వారికి ఒరిజినల్ కొకైన్ ట్రోఫీ ఇస్తాడు, నువ్వు హోటల్ పార్కింగ్ ఏరియాలో వెయిట్ చేస్తూ ఉండి ఆ ట్రోఫీ గెలిచిన వారిని ఫాలో అయ్యి వెళ్ళి దాన్ని వారి నుండి దొంగిలించు, ఇంకా డూప్లికేట్ ట్రోఫీ తాషికి అమ్మినందుకు తాషిని యాంటోనీని చంపేస్తాడని చెప్పి ఉంటుంది. ఇంకా స్టోరీ ప్రజెంట్లో సదానంద్కి మాణిక్యం హోటల్ పార్కింగ్ ఏరియాలో తన మనుషులతో ఉన్నాడు అని తెలిసి అయితే మాణిక్యమే ఆ కొకైన్ ట్రోఫీని దొంగిలించడానికి స్కెచ్ వేశాడని అర్థమయ్యే అనుపమతో అది వాడి కంటే ముందు మన చేతుల్లోకి రావాలి, నువ్వు ఏదో ఒకటి చెయ్యి అంటుంది.
అంటాడు. అది విన్న అనుపమ అక్కడ చాలామంది ఉన్నారు సార్. దాన్ని అక్కడి నుంచి దొంగిలించడం కుదరదు. ఇప్పటిదాకా మీరు చెప్పింది చేశా ఇక చెయ్యను అనగా దానికి సదానంద్ నవ్వి నేనిప్పుడు నీ హోటల్‌లో ఉన్నా. హోటల్‌లో దాదాపు 30 మంది ఉన్నారు. ఇంకో ట్విస్ట్ చెప్పనా? నా శరీరానికి బాంబు జాకెట్ కూడా ఉంది. బటన్ నొక్కితే నాతో పాటు 30 మంది నీ హోటల్ కూడా పీస్ పీస్ అయిపోతుంది అని బెదిరించడంతో అనుపమకి మరో దారి లేక మీరు చెప్పినట్టే ట్రోఫీని తీసుకొస్తా అని చెప్తుంది. మరోపక్క చక్రవర్తి తన టీంతో తాషి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన అనుపమ ఒక ప్లాన్ వేస్తుంది. మరోపక్క యాంటోనీ కాంపిటీషన్‌లో అందరి వంటలు కంప్లీట్ అవ్వడంతో విన్నర్‌ని ప్రకటించాలని వెయిట్ చేస్తూ ఉండగా అదే టైంకే అనుపమ అక్రమ్‌కి చెప్పి పవర్ ఆఫ్ చేయించి ఒరిజినల్ కొకైన్ ట్రోఫీ తీసుకుని దాని ప్లేస్‌లో డూప్లికేట్ పెట్టి ఒరిజినల్ దాన్ని ట్రాలీలో పెట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లాలి అని చూడగా అదే టైంకే అక్కడికి తాషి గ్యాంగ్ వస్తుంది. తాషి యాంటోనీ కలిసి మాట్లాడుతూ ఉండగా అప్పుడే నార్కోటిక్ పోలీసులు అక్కడికి చేరుకుని తాషికి గన్ ఎయిమ్ చేసి లొంగిపోమంటారు. అప్పుడే జుబేదా అక్కడ ఉంది ఒరిజినల్ కొకైన్ ట్రోఫీ కాదు అని గమనించి మాణిక్యంకి ఫోన్ చేసి అదే విషయం చెప్పి లోపలికి రమ్మంటుంది. అప్పుడే యాంటోనీకి జుబేదా తనని మోసం చేసింది అని తెలుస్తుంది. అలా పోలీసులు తాషికి, జుబేదా యాంటోనీకి, మాణిక్యం తాషికి గన్నులు గురిపెట్టి బెదిరిస్తూ ఉండగా అప్పుడే అనుపమ ఆ ఒరిజినల్ కొకైన్ ట్రోఫీ అక్కడి నుంచి తీసుకెళ్లాలి అని చూడగా కాలికి వైర్ తగిలి షార్ట్ సర్క్యూట్ అయ్యి అందరికీ ఒక క్షణం షాక్ తగిలి చేతిలోని గన్స్ పేలడంతో జుబేదా, మాణిక్యం, యాంటోనీ ఆ కాల్పుల్లో చనిపోతారు. అలా పెద్ద గొడవ తర్వాత తాషి అనుపమ దగ్గర కొకైన్ ట్రోఫీ చూసి ఇదంతా తన పని అని అర్థమయ్యి గన్ను తన తలకి గురిపెట్టి చంపాలని చూస్తాడు. ఇదే సీనే మనకి మూవీ స్టార్టింగ్ లో చూపిస్తారు. ఇంకా మూవీ స్టోరీ ప్రజెంట్ లో అలా తాషి అనుపమని షూట్ చేసి చంపబోగా అప్పుడే తాషి మీద డాగ్ అటాక్ చేయడంతో అనుపమ, శిల్ప అండ్ అక్రమ్ అక్కడి నుంచి పారిపోవాలని కార్లో ఎక్కుతూ ఉండగా అప్పుడే అక్రమ్ తన గన్ తీసి వారి ముగ్గురికి ఎయిమ్ చేసి మీ ముగ్గురు చనిపోతేనే నాకు ₹1,00,00,000 వస్తుంది అని షూట్ చేయబోగా ఇక్కడే ట్విస్ట్ ఏంటి అంటే అప్పుడే తాషి అక్కడికి వచ్చి అక్రమ్ని షూట్ చేసి చంపి అనుపమని కూడా చంపాలని చూడగా అనుపమ, శిల్ప అండ్ ఆత్మారాం చాలా కష్టపడి తాషిని బాగా కొట్టి కారులో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోపక్క అన్ని టీవీ ఛానల్స్లో కుకింగ్ ఐడల్ కాంపిటీషన్లో తాషి గ్యాంగ్కి నార్కోటిక్ పోలీసులకి మధ్య జరిగిన కాల్పుల్లో చాలామంది చనిపోయారని చూపిస్తూ ఉంటారు. సీన్ కట్ చేస్తే అనుపమ అండ్ శిల్ప సదానంద్ దగ్గరికి రాగా సదానంద్ అనుపమని కొకైన్ కోడి ట్రోఫీ ఎక్కడ ఉంది అని అడగ్గా దానికి అనుపమ నవ్వి ఇక మీరు జైలుకి వెళ్లాల్సిన టైం వచ్చింది సార్ అంటుంది. అప్పుడే అక్కడికి పోలీసులు కూడా రాగా సదానంద్ నవ్వి ఇదంతా నేనే చేశాను అనడానికి ప్రూఫ్ ఏంటి అంటాడు. దానికి అనుపమ నవ్వుతుంది. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటి అంటే అనుపమ సదానంద్కి ఇచ్చిన కారు బొమ్మ తీసుకుని అందులో ఉన్న మైక్రో కెమెరా చూపించి మీరు మాట్లాడిందంతా ఇందులో రికార్డ్ అయింది అంటుంది. దాంతో షాక్ అయిన సదానంద్ కోపంతో నేను నిన్ను గెలవనియను అనుపమ అని తన బాంబు బ్లాస్ట్ చేసుకోవాలి అని రిమోట్ ప్రెస్ చేస్తాడు. కానీ బాంబు బ్లాస్ట్ అవ్వదు. దాంతో సదానంద్కి ఏమీ అర్థం కాదు. అప్పుడే అనుపమ జామర్ చూపిస్తుంది. దాంతో సదానంద్ మైండ్ బ్లాక్ అయ్యి అన్నీ మూసుకొని పోలీసులతో పాటు వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే అలా అనుపమ హోటల్ ఫస్ట్ యానివర్సరీ రోజు అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి విక్రమ్ శెట్టి వచ్చి అనుపమని కలిసి ఆ రోజు కాంపిటీషన్లో తనతో ఆ వంట చేయించింది మీరేనని నాకు తెలుసు. మీ స్కిల్స్ నాకు బాగా నచ్చాయి. అందుకే నేను యూరోప్లో కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేయబోతున్నా. దానికి మీరే హెడ్ చెఫ్గా జాయిన్ అవుతారా అని అడగ్గా అది విన్న అనుపమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే అదే టైంకే అనుపమకి రా ఏజెంట్ అయిన చతుర్వేది ఫోన్ చేసి నీ గురించి చాలా విన్నాను. ఇన్నేళ్లుగా దొరకని తాషి లాంటి క్రిమినల్ నీ వల్ల దొరికాడు. నీలాంటి టాలెంటెడ్ పర్సన్ మాకు కావాలి. అందుకే మా టీంలో సీక్రెట్ ఏజెంట్గా జాయిన్ అవుతావా ఆలోచించుకొని మీ డిసిషన్ చెప్పండి అనడంతో అది విన్న అనుపమకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉండిపోతుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.